మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాక్యధ్యానానికి మీకు స్వాగతం. ఈరోజు సందేశం జీవపు రొట్టె. బైబిల్లో యోహాను 6వ అధ్యాయము 35వ వచనం ప్రకారము యేసు వారితో ఇలా అన్నాడు: నేను జీవపు రొట్టెను. నా దగ్గరకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ దాహము తీర్చడు. స్పానిష్ అన్వేషకులలో ఒకరు యవ్వనపు జీవితము కోసం వెతుకుతున్నారని చెబుతారు. అతను 1513లో ఫ్లోరిడాను అన్వేషించినప్పుడు మరణానికి విరుగుడు ఎల్లప్పుడూ మానవ ఆకాంక్షగా ఉంది. యేసు ఇలా చెప్పినప్పుడు, నేను పరలోకం నుండి దిగివచ్చిన సజీవ రొట్టెను. ఎవరైనా ఈ రొట్టె తింటే అతను శాశ్వతంగా జీవిస్తాడు. మరియు యోహాను 6:51 ప్రకారము, నేనిచ్చే ఆహారం నా శరీరమే, దానిని లోకజీవము కొరకు నేనిస్తాను అని ఆయన మాటలు యోహాను 6:61-66లో ఆయన నిజమైన అనుచరులలో కూడా పెద్ద గందరగోళాన్ని కలిగించాయి. యేసు భౌతిక మరణాన్ని తప్పించుకుంటానని వాగ్దానం చేయలేదు, ఆధ్యాత్మిక మరణాన్ని తప్పిస్తానని వాగ్దానం చేశాడు. మరియు ఆయన భౌతిక శరీరాన్ని తినడమనేది ఆయన మాట్లాడిన రొట్టెను తినడానికి మార్గమని ఆయన సూచించడం లేదుగాని, ఆయన ఆధ్యాత్మిక నిత్యజీవము మరియు లోక పాపాల కోసం ఆయన రాబోయే మరణం గురించి మాట్లాడాడు. యోహాను 11:25లో ప్రభువు చెప్పెను, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు అని. మన ప్రభువు ఈరోజు యేసునామంలో మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమెన్.